అందరికీ నమస్కారం అమ్మ. కిరణ్ కోడ బృందాలు అందరికీ కూడా నమస్కారం. తిరుపతిలో ఏం జరిగిందో మీకు తెలుసు. మీరందరూ కూడా గురువు చెప్పిన మాటలు ఉంటే బాగుపడతారు, లేదంటే ఇబ్బంది పడతారు. ఒకటి, తిరుమలకి ఎన్నో టీంలు వచ్చాయి, ఒంటిమిటికి ఎన్నో టీంలు వచ్చాయి, కాదని లేదు. కొన్ని టీంలు హ్యాండ్ ఇచ్చింటే నేను రంగా సార్కి, కిరణ్ సార్కి ఒకటే మాట చెప్తున్నా, సార్ మీరు బాధపడకండి, మా టీం నుండి నేను తీసుకొస్తా, మీ మాట నేను నిలబెడతాను మాట ఇచ్చింది. కడప జిల్లాలో ఒక్క మాస్టరు 3 టీములు తీసుకొచ్చిన గురువు ఈ సంవత్సరంలో మనమే. వాళ్ళు తిరుమలలో అన్నారంట, మీరు చెబుతారు ఆంధ్రప్రదేశ్ మీరు తీసుకురాలని కిరణ్ కానీ రంగా కానీ వాళ్ళు అడిగారంట. 3 టీములు రాలేదు సార్ అంటే, అందుకే నేను చెప్పేది ఆంధ్ర నుంచి రారు అని వాళ్ళు కొంచెం ఏదో బ్యాడ్ కామెంట్గా మాట్లాడారంట. నేను రంగా సార్ నాకు బాధపడతా ఫోన్ చేశాడు, కిరణ్జీ 3 టీములు హ్యాండ్ ఇచ్చాయి, మనం 3 టీములు చెప్పాము, 3 టీములు హ్యాండ్ ఇచ్చాయి, మీరు మా పరువు కాపాడాలా, మీరు మాకు హెల్ప్ అవ్వాలన్నారు. నేను చెప్పాను, గురువుగారు మీరు బాధపడద్దండి, నేను 3 టీములు తీసుకొస్తా, నేను చేపిస్తా, మీ పరువు నిలబెడతా, మీ పేరు నిలబెడతా అని చెప్పాను. వెళ్ళడం కూడా కిరణ్ టీములే ముందెళ్ళాయి. ఎక్కడికి? తిరుమలకైనా సరే లేకపోతే ఒంటిమిటికైనా సరే ఆ కిరణ్ టీంలో ముందెళ్ళాయి. అక్కడ ఏం చేస్తారంటే ముందు పంచువాలిటీ టైమింగ్, వాళ్ళు 10కి చెప్తే మనం 9 కాకుండా ఉండాలి. అదే నచ్చుద్ది వాళ్ళకి ఫస్ట్ పాయింట్. మనం చేసాం కాబట్టి మన డెడికేషను, తర్వాత మనం చేసిన విద్య, మనం చేసిన పోరాటం వాళ్ళకి నచ్చింది. అందుకని ఏం చేశారంటే నిన్న మీటింగ్లో మేము 19 తిరుపతికి వెళ్ళిన తర్వాత అక్కడ మీటింగ్లో ఏం చేశారంటే అనుకోకుండా సారులు అందరి ముందు చెప్పేశారు. ఏం చెప్పారు? కిరణ్ గారి టైమింగ్ వేరు, కిరణ్ మాస్టరు పంచువాలిటీ వేరు, ఆయన అనుకున్నది చేస్తాడు, అనుకున్న టైంకి వస్తాడు. అక్కడ ఒక 20 టీంలు వచ్చాయి, వాళ్ళందరూ కూడా వాళ్ళు క్లాస్ పెరిగారు. తిరుపతిలో లోపలిగా మీరు ఉన్నారు, రాలేకపోయారు. మరి కిరణ్ గారు కడప నుంచి 10 గంటలకు ఎక్కువ ఉన్నట్టు 9కి వచ్చి నాకు ఫోన్ చేశాడు ఆయన. అది కదా డెడికేషను, అది కదా పద్ధతి అని చెప్పి ఆయన మాట్లాడారు. తిరుమల నుంచి ఏంటంటమ్మా, మనం కాదు, వేల మంది వస్తారు కాబట్టి ఒక టీం రాకపోతే, ఒక టీం పంచువాలిటీ లేకపోతే, ఒక టీంకు టైం సెన్స్ లేకపోతే అది తీసేస్తారు. మనము తీసేది, బాగేసేది, పొడిసేది పక్కన పెడితే అక్కడ టైం పంచువాలిటీ ఫస్ట్. ఓకేనా? ఈరోజు మీరు అందరూ కూడా మేము బాగా చేస్తుంటే ఎవరి నుంచి వచ్చింది? అది గురువు గారు నేర్పిస్తే గురువు నుంచి వస్తుంది. కాబట్టి అంతా నచ్చి వాళ్ళకు నన్ను కడప జిల్లాకి ఇన్ఛార్జిగా వాళ్ళు ఎన్నుకొని పైన జిఓ సార్ నుంచి, టీఈటీ గుడి నుంచి, అధికారి నుంచి, పెద్ద ఆయన నుంచి ఆయన పిలిపించి నన్ను పరిచయం చేసి నేను కడప జిల్లా గురువు గారు అని చెప్పి కడప జిల్లాకి ఇన్ఛార్జ్ ఈయనే పెట్టేసేయండి అని చెప్పి వాళ్ళు ఏకగ్రీయంగా ఎవరితో మాట్లాడకుండా నన్ను ఎన్నుకోలేదు. కాబట్టి ఇంకా జాగ్రత్తగా మీరు ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పంచువాలిటీ లేకపోతే నా టీం కాదు కదా, నేను ఇన్ఛార్జ్ అయినా కూడా వాళ్ళు తీసేస్తారు రాకపోతే. ఇది ఒక సంస్థ. ఈ సంస్థకి ఏంటంటే చాలా వాల్యుబుల్ ఉంది. తిరుమల అంటే నేషనల్ కదమ్మా, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న గుడికి కళాకారుల బృందానికి, పోరాటాలకి కడప జిల్లాకు నన్ను ఒక ఇన్ఛార్జ్గా ఇచ్చారంటే అప్పుడు నా టాలెంట్ అంతా మీకు ఇప్పుడు తెలిసిపోయి ఉన్నారు. ఇంకా ఎవరు తోక తిప్పినా ఇంకా కుదరదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా నేర్చుకోండి, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి మాట చెప్పారు, గురువుగారు మీకు ఇన్న టీము ఎవరైనా సరే మిమ్మల్ని దగ్గర మాట్లాడితే వాళ్ళు పెరిగేయండి, అవసరం లేదు. మీకు విలువైన టీము ఒక అవసరం లేదు. ఎవరైనా సరే, అది నీ టీం కావచ్చు, ఇంకో టీం కావచ్చు, నిన్ను ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే, అది లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే మేము పైన టీడీపీ నుంచి అధికారులను పంపించి వాళ్లకు కఠిన చర్యలు మేము తీసుకుంటాం. ఎప్పటికీ జీవితంలో తిరుమలకి రాకుండా వాళ్ళకి తగిన పనిష్మెంట్ మేము ఇస్తామన్నారు.
చెప్పారు అక్కడ మీటింగ్లో. కాబట్టి మీరేం చేస్తారంటే మేము పెద్ద తిరగదీస్తున్నాము, అది కాకుండా మీరు కొంచెం గురువులతో ఎలా మాట్లాడాలో నేర్చుకొని, గురువుని ఎవరు ఎలా గౌరవించుకొని నేర్చుకొని, ఎలా ఉండాలో నేర్చుకుంటే మీ బతుకులు బాగుంటాయి. ఇంకా మీ లైఫ్లో మారబోతాను గుర్తుపెట్టుకొని. నాకు ఇది అయిపోయిన తర్వాత, ఇన్ఛార్జ్ అయిపోయిన తర్వాత చైర్మన్ చేస్తామని చెప్పారు జిల్లాకి కొలడం తరఫున. కిరణ్ గారు ఏ పేద పిల్లలైనా ఉంటే, అమ్మ నాన్న లేకుండా పెళ్ళి అయ్యేవాళ్ళు కానీ, వాళ్ళకు ఎడ్యుకేషన్ పరంగా కానీ నువ్వు చెప్తే మేము వెళ్ళిపోతాం అని చెప్పారు మన కడప జిల్లా నుంచి. ఎంతమంది గురువులు ఉన్నారమ్మా? ఓకే, నేను ఒప్పుకుంటా, ఏ గురువును నేను కించిపడిచి ఎప్పుడు మాట్లాడలేదు. ఎంతమంది గురువులు ఉన్నారు, కానీ నా అదృష్టం ఏంటంటే వాళ్ళు నన్ను నచ్చి, మన టాలెంట్ నచ్చి నన్ను ఒక ఇన్ఛార్జ్గా ఎన్నుకున్నారు. కాబట్టి నేను చెప్పేది మీరు వింటే మీ బతుకులు బాగుపడతాయి. లేదు మా ఇష్టం, మా ఊరు, మేమే ఇట్లా మాట్లాడుకుంటామంటే అయినా ఎగిరిపోతారు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక మీదట మీకు కూడా పేరు ఉంటుంది. మా మాస్టర్ ఒక ఇన్ఛార్జి, మా మాస్టర్ కడపలో ఒక ఇన్ఛార్జి, మీరు కూడా గర్వంగా చెప్పుకునేదానికి ఒక అవకాశం ఉంటుంది. మీ తరఫున ఎవరు టీములలో కూడా మీరు నాకు చెప్పండి, మాస్టర్ మాకు ఈ టీంలో ఉండే మా వాళ్ళు ఉన్నారు చేర్పించమని. ఊరికే కాదు, మనం మొదటైతే మనం ఖర్చులు పెట్టుకోవాలి, కానీ దానికి ఫలితము ఖచ్చితంగా వాళ్ళు అమౌంట్ ఇస్తారు. ఎవరి టీంకి వాళ్ళకి వెళ్ళిపోద్ది. నేనేం చేస్తానంటే, నేనే పెద్ద గురువుని కాదు, కింది నుంచి కష్టపడి నేర్చుకున్న ప్రతి గురువు నేను చచ్చినా బతికినా నన్ను అనుకోవాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ప్రతి గురువుకి న్యాయం చేయాలి, ప్రతి టీంకి నేను న్యాయం చేయాలి. మనం బతికేది కాదు, ఇతరులు కూడా బతుకు కూడా మనం కోరుకోవాలని నేను నిర్ణయం తీసుకున్నా. ఏ గురువు అయినా సరే, మీరు కూడా మీ రిలేషన్ ఎవరైనా ఉన్నా, లేకపోతే మీ టీంలో ఎవరైనా ఉన్నా, నన్ను కన్సల్ట్ అవ్వమనండి, నాతో కాంటాక్ట్ అవ్వమండి. 100% ఒక న్యాయం జరుగుతుంది. ఇందులో నేను ఆదాయం తీసుకోవట్లేదమ్మా, ఎవరికి ఆదాయం రాదు మొదటగా. కానీ మీ కష్టపడిన ఫలితానికి మీ కష్టం ఉంటుంది, కష్టపడిన దానికి ఫలితం ఉంటుంది ఖచ్చితంగా. జిల్లా నుంచి, కడప జిల్లా నుంచి ఒక తిరుమలకి వెళ్ళాలంటే నా ద్వారానే వెళ్ళాలి. ఎందుకంటే నేను ఇన్ఛార్జ్ ఇచ్చి కాబట్టి ఎవరైనా నన్నే కాంటాక్ట్ అవ్వాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దయచేసి అందరికీ చేతులెత్తి మొక్కుతా. ఒక కిరణ్గా, మా గురువుగా నేను ప్రతి మాస్టర్కి, ప్రతి టీంకు నేను న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా. మీకు కూడా ఏం చెప్పిందంటే, మీకు కూడా గర్వకారణమైన విషయం, మా మాస్టర్కి ఇలాంటి పదవి వచ్చింది, మా మాస్టర్ అందరికీ న్యాయం చేస్తుండు, మీరు కూడా గర్వంగా చెప్పుకోవడానికి ఒక అవకాశం. దయచేసి గుర్తుపెట్టుకోండి, మేమే పెద్ద ఎరగదీస్తాము, మేమే పెద్ద చేస్తాము అనుకోవద్దు. ఎవరిని కూడా ఎవరిని తక్కువ అని చేసి మనం మాట్లాడద్దు. అదే గురువులకు ఉండాలి ఫస్ట్. నేనైతే ఏ గురువుని తక్కువ చేసి నేను మాట్లాడదు. ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరు బతుకోవాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా మీరు ఉంటేనే ముందుకెళ్తాం. ఇంకొక మాట చెప్పారు, లీడర్లు ఎందుకు పెట్టారంటే, లీడర్లదే ఇప్పుడు నా తర్వాత లీడర్లదే సెకండ్ కేటగిరీ, వాళ్ళే మాట్లాడతారు. వాళ్ళు ఏం మాట్లాడినా మీరు రాసుకున్నా కూడా ఒక మాట నాకు చెప్పినా కూడా అయిపోయింది మీ కథ. మా ఊరిలో వాళ్ళు కదా, మా ఊరిలో కదా లీడర్లు కదా, మా టీంలో లీడర్ కంటే లీడర్లే, మేము గురువు లేకపోతే లీడర్లే కఠినంగా మాట్లాడాలి. గురువులకు తెలియకుండా ఎక్కడికైనా వెళ్ళినా, గురువు వద్దన్న కాడికి పోయినా అది వాళ్ళు చర్య తీసుకుంటారు ఖచ్చితంగా. కాబట్టి ఎవరన్నా మిమ్మల్ని అడిగితే గురువు నెంబర్ ఇచ్చింది, ఏ టీం అయినా సరే గురువు నెంబర్ ఇచ్చింది, వాళ్ళు మాట్లాడుకుంటారు. తర్వాత మీ మాట కాకుండా మీ మాట మేము నిలబెడతాం. సరే మీకు చెప్తారనుకో, పరిచయం అని మీకు చెప్తారు, ఓకే, ఫస్ట్ గురువు గారి నెంబర్ ఇవ్వండి, గురువు నెంబర్ ఇవ్వండి, గురువులతో మాట్లాడండి. గురువు గారు చెప్తే మేము వస్తాం, మనకు మాట్లాడండి. మీ బిళ్ళబిల్లికి వెళ్ళి మీ ఇష్టానికి ప్రవర్తిస్తే ఇక్కడ కుదరదు. ఇక నుంచి గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా గురువులకు తెలియకుండా వెళ్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడానికి ఆఫీసులు ఖచ్చితంగా వస్తారు. చూసుకోండి, మొట్టమొదటిగా గురువు నెంబర్ ఇవ్వండి. మీరు చెప్పిన దానికి మీ మాట పోగొట్టకుండా మేము వస్తాం. ఎందుకంటే అక్కడ డెడికేషన్ అదే. గురువుని ఎంతమంది గౌరవిస్తారా, గురువులు మనకి ఎంతమందికి వాల్యూ ఇస్తారనేది వాళ్ళది ఆ కాన్సెప్ట్. గురువులకు వాల్యూ వెళ్ళిన టీమును ఎక్కడ ఎలిజిబుల్ కారణం తిరుమలలో ఎక్కడ వాళ్ళు ఆఫీసులు చూస్తారు, చెక్ చేస్తారు, అడుగుతారు కూడా వచ్చి. కాబట్టి గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ముందుకెళ్ళండి.
ఓకేనా? ప్రతి ఒక్కరికి చెప్పేది అయితే టీంలో ప్రతి ఒక్కరికి, అన్ని టీములకి, అన్ని గురువులకి, 100 మంది గురువులకి ఏ గురువుల్ని కించపరచొద్దు. సరే వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్, గురువు చేసిన పర్ఫార్మెన్స్ తిరుమలకి నచ్చిందా తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు. లేకపోతే నాకు చెప్తారు గురువు గారు వాళ్ళకు కొంచెం చెప్పండి, నాకు రూల్ చెప్పారు కాబట్టి నా వాళ్ళు నాకు చెప్తారు, ఇలా చెప్పండి, ఇలా నేర్పించండి. అది విషయం. దయచేసి మీ అందరికీ చేతులు జోడించి చెప్పేది ఏంటంటే గురువుని కించపరిచి మాట్లాడకాకండి, గురువుని కించగా చూడకాకండి. ఇప్పుడు కిరణ్ టీములలో కూడా గొడవపడేది ఏంటంటే, మీ గర్వం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మీ గురువు గారు నేను కిరణ్ మాస్టర్ని ఈ కడప జిల్లాకి ఒక చైర్మన్ చేశారు, ఒక ఇన్ఛార్జిగా ఇచ్చారు. నాకు గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి హరిభజన కానీ కూర్చొని చేసే భజన, ఏ భజన అయినా కూడా నా ద్వారా